అనంతపురం జిల్లా ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నందు మీ మీ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సిలో దొంగ సర్టిఫికేట్లు, అంటే స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్ పెట్టిన అభియోగాలపైన ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ నుంచి సెలక్షన్ కమిటీ డైరెక్టర్ సాకే గోవింద్ మరియు అనంతపురం జిల్లా సెక్రటరీ దీనిపైన మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2014 నుంచి ఈనాటి వరకు కూడా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి అఫిలియేషన్ ఇచ్చింది. అది హైకోర్టులో జరిగింది. హైకోర్టులో జరిగిన తర్వాత కూడా ఒకంటే 2 వర్గాలుగా ఈరోజు కేఎన్ బాబు ఒక వర్గం, వెంకట్రామ్ శెట్టి ఈ 2 వర్గాలు. ఈ 2 వర్గంలో రెండు యొక్క అసోసియేషన్స్ జూడో ఫెడరేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. వెంకట్రామ్ శెట్టి జూడో అసోసియేషన్ రీకగ్నైజ్డ్ కోర్టు నుంచి కూడా వచ్చింది. అలాగే జూడో ఫెడరేషన్ కూడా అఫిలియేషన్ కూడా ఆల్రెడీ లెటర్ పూర్వకంగా ఇచ్చేసినారు. అలా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు, ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, పలాని వ్యక్తి దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందాడు, లేదా పలాని అమ్మాయికి జూడో అసోసియేషన్ నుంచి ఏది ప్రజెంటు ఏదైతే ఇక్కడ స్పోర్ట్స్లో ఇంకొకటి ఉంది, మీకు అర్థం కానిది ఏంటంటే, ఫస్ట్ జిల్లాలో 100 మంది రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ స్టేట్ అఫిలియేషన్ కావాలా. స్టేట్లో 100 మంది రిజిస్ట్రేషన్ చేస్తారు. సో నాది జూడో అసోసియేషన్. బట్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గుర్తిస్తుందో, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకు మాత్రమే స్టేట్ అఫిలియేషన్ వస్తుంది. స్టేట్ అఫిలియేషన్ పొందిన తర్వాత ఏ జిల్లా అయితే డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ స్టేట్ అఫిలియేషన్ ఉంటే తప్ప ఒక అసోసియేషన్ రన్ చేసేదానికి లేదు. యాజ్ పర్ ఇది రూల్. ఆ రూల్ ప్రకారంగా పోతే ఈరోజు ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు. మేము ఎవరికి ఇచ్చామో రికార్డెడ్గా మీరు చూపించాలి. మేము ఇవ్వలేదని మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈరోజు వరకు కూడా అనంతపురం జిల్లాలో దాదాపు 2 years అవుతుంది కొత్త అసోసియేషన్ ఫామ్ అయింది. ఇంతవరకు కూడా డిఎస్సికి రికార్డెడ్గా అప్పచెప్పలేదు. ఈరోజు మీరు ఏదైతే మీకు అఫిలియేషన్ లేదో, మీరు మునుపులో మీరు సెక్రటరీ అయ్యుండొచ్చు, కానీ మీరు రికార్డెడ్గా ఈరోజు 1000 మంది, దాదాపుగా ఓన్లీ నేషనల్ ప్లేయర్లే 1000 మంది దాకా ఆడారు. అంటే ప్రతి సంవత్సరము 300 మంది మనము ఈ స్పోర్ట్స్ ఆడతారు పిల్లలు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆడింటారు? 3000 మంది. ఆ 3000 మందిలో అనంతపూర్ నుంచి కనీసం 700-800 మంది నేషనల్ ప్లేయర్లు ఉన్నారు. ఈరోజు వరకు ఈ 2 సంవత్సరాలలో గత ముందు నుంచి మేము జూడోలో, నేను యాజ్ ఒక ఎన్ఐఎస్ కోచ్, 6 week కోచ్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ ప్లేయర్ అండ్ సౌత్ జోన్ ప్లేయర్, ఈ విధంగా నేను చూసుకుంటుంటే గత చరిత్ర అంతా నాకు తెలుసు. ఇది ముందు ఎంత జరిగిండేది అందరికీ తెలుసు. ఈరోజు ఆ అసోసియేషన్ ఎందుకు డిస్క్వాలిఫై అయిందని కూడా తెలుసు. ఎందుకంటే యాజ్ సమాజానికి ఏం తెలుసు అంటే, మేము వాళ్ళు జూడోలో ఉన్నారంటే వాళ్ళే జూడోలోనే. అలా పార్టీలు ఎలా మారుతున్నాయో ఈరోజు కూడా అలా జూడో అసోసియేషన్లో మారాయి. ఈరోజు అనవసరంగా చేసిన దొంగలు వీరు. సర్టిఫికేట్ పైన తప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిండేది వీళ్ళు. ఈరోజు వరకు కూడా రికార్డెడ్గా ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయలేదు, జిల్లా అసోసియేషన్లకు కూడా సబ్మిట్ చేయలేదు. స్పోర్ట్స్ అథారిటీకి, అనంతపురం స్పోర్ట్స్ అథారిటీకి మీరు రికార్డెడ్గా అది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కదా. అది ఎందుకు చేయలేదు అంటే, మీరు ఇచ్చే సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్లు కాబట్టే, అవి బయటికి పడతాయి కాబట్టే మీరు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీకి కానీ జిల్లా అసోసియేషన్కి కానీ ఎందుకు అప్పచెప్పడం లేదు రికార్డెడ్గా. అంటే అన్ని రికార్డులు, తప్పుడు రికార్డులు సృష్టించిండేది మీరు, తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిండేది మీరు. ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించే విధంగా మీరు చేస్తున్నది ఇది తప్పు. మీ దగ్గర బహిరంగంగా మేము ఒకటే పిలుస్తున్నాం, డెబేట్కైనా సిద్ధం, ప్రూఫ్లు నిరూపించకైనా సిద్ధం.
ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని నేను ఆపుకోండి అంటున్నా. ఎందుకంటారా? ఏదన్నా అంటే కోర్టులో చూసుకోండి. పిల్లల భవిష్యత్తు పైన, పిల్లల కడుపు పైన కొట్టే విధంగా ఉంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. స్పోర్ట్స్ అనేది ఎంతో నిరంతరంగా కష్టపడితే కానీ ఒక గోల్డ్ మెడల్ కొట్టాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అంటే ఆ యొక్క విజయం సాధించాలి అంటే ఎంతో సీనియారిటీ కావాలి. అలాంటిది ఒక ఎమ్మెల్యే కొడుకునో, లేకపోతే ఒక అధికారి కొడుకుకో, ఒక అధికారి కూతురుకో తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి, ఆ తప్పుడు పనులు మీరు చేసి, ఇప్పుడు మా పైన బురద చల్లడం ఇది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్లో కూడా మీరు చూడండి, మీకు ఎక్కడైనా రీకగ్నైజ్డ్ ఉందంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఎలిజిబుల్. అనంతపురంలో చూడండి, అనంతపురంలో ఎలిజిబుల్ ఉందా మీ అసోసియేషన్? అనంతపురంలో ఎలిజిబుల్ లేదు. స్టేట్లో ఎలిజిబుల్ ఉందా? స్టేట్లో ఎలిజిబుల్ లేదు. జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉందా? అక్కడ కూడా మీకు ప్లేస్ లేదు, స్థానం లేదు. జూడో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మీకు ఏమన్నా ఇచ్చిందా? అక్కడ లేదు. మీరు ఏ విధంగా కూడా ఎక్కడే కానీ మీరు మెంబర్స్ కాదు. ఏదో వాట్సాప్లో వచ్చిన లెటర్ ప్యాడ్లని క్యాచ్ చేసుకొని వాళ్ళని ఆ లెటర్ ప్యాడ్ని యూజ్ చేసుకొని మీరు సర్టిఫికేట్లు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. పిల్లల భవిష్యత్తు కొట్టద్దండి. ఈరోజు అనంతపురంలో కూడా మీరు ఎంతమందికి నేషనల్ సర్టిఫికేట్లు ఇచ్చారు? ఆడిన ప్లేయర్లు ఇంతవరకు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు? కేఎన్ బాబు గారు కావచ్చు, ఆనం కిషోర్ కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, రాంబాబు కావచ్చు, బి శ్రీధర్ గారు కావచ్చు, వీరికి ఆంధ్రప్రదేశ్లో జూడో అసోసియేషన్లో మీకు ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఒక అసోసియేషన్ మెంబర్ అయ్యి ఉంటే ఈ జూడో గురించి మాట్లాడచ్చు. ఈ జూడో గురించి నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ కోల్పోయావు? పిల్లల కడుపు కొట్టినావు కాబట్టి. ఎంతో శ్రమపడి పిల్లలు ఆడితే వాళ్ళ సర్టిఫికేట్లు ఇంతవరకు మీరు ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదంటే అర్థం ఈ సర్టిఫికేట్ వేరే వాళ్ళకి మీరు అమ్ముకున్నారు కాబట్టి. ఆ యొక్క జూడో గురించి అర్హత కావాలి అంటే తప్పుడు తప్పుడుగా చెప్పి బురద చల్లడం ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా ఉన్నత పదవులు ఆశించారు, ఉన్నత పదవులు పొందారు, కానీ ఇది మానుకుంటే, ఇదివరకు ఇంతటితో మానుకుంటే మంచిది. ఏ ఒక చిన్న కంప్లైంట్ అనంతపురం జిల్లాలో నాకు వస్తే బహిర్గతంగా చేసి దీనిపైన కేసులు కూడా కట్టిస్తామనేసి పరోక్షంగా హెచ్చరిస్తున్నాం, ప్రత్యక్షంగా ఇది తెలియపరుస్తున్నాం, మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలకు అన్యాయం చేసే విధంగా మీరు మానుకోండి, అన్యాయాలు చేయొద్దండి. పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఒక ఎన్ఐఎస్ 6 వీక్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకంటే మీ రాజకీయాల వల్లే. నాకంటే చిన్నవాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు. ప్రశ్నించే తత్వం నాలో ఉంది కాబట్టి ఈరోజు నన్ను అనగదొక్కారు. నేను అందరితో పాటు నేను గేమ్ ఆడినా, అందరితో పాటు నేను మెడల్ సాధించా. మళ్ళీ ఈరోజు ఉద్యోగాలు ఎక్కడ? మీరు చేసిన రాజకీయాలకి ఈరోజు మా జీవితాలు బలైనాయి. చిన్న పిల్లలు వాళ్ళపైన మీ రాజకీయాలు ఏంటి? ఈరోజు ప్రభుత్వానికి చెడ్డపేరు తెప్పించే విధంగా మీరు చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా మేము ఈ విషయం పైన ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. బహిర్గంగా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారో, అక్కడ ఎవరు సంతకాలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో దొంగ సర్టిఫికేట్ల పైన వాళ్ళ ఆధారాలు కూడా మీకు చూపిస్తే మేము ఇది వదులుకొని వెళ్ళిపోతామని బహిరంగంగా చెప్తున్నాం. మాకు పదవులు కాదు ముఖ్యం, సేవ చేయడం మాకు. ఆ సేవ చేయడంలోనే ఈరోజు జూడో ఎక్కడో మూలనున్న జూడోని ఈరోజు ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చాం. జూడో అంటే తెలియదు, ఏదో కుస్తీ పోటీలు అంటాండ్రి, అది కాదు. ఇలానే మేము చూపించాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా
ఇప్పుడు ఎన్ఐఎస్ కోచ్లు అయినాం, లక్షలు ఖర్చు పెట్టి కోర్సులు చేశాం, ఎన్నో అవమానాలు భరించినాం. పిల్లలు కడుపు కొడతా అంటే చూస్తూ ఊరుకోం. కబద్దార్, ఇప్పటికైనా మారండి. మారని ఎడల తర్వాత పరిణామం మీరే చూస్తారు.